నమస్తే, సంగీత కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ చాలా మెత్తగా జాలి జాలిగా చాలా స్పాంజీగా వస్తాయి. ఈ దోశలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ కలర్ఫుల్ దోశలను చూసి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనం ఎప్పుడైనా పిండి రుబ్బడం మర్చిపోయి మనకు దోశలు తినాలి అనిపించినప్పుడు ఈ రెసిపీ చాలా బాగుంటుంది. చాలా తొందరగా అప్పటికప్పుడు అయిపోయే రెసిపీ ఇది. ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక గమనిక, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నవారు ఆల్ అనే బటన్ను ఆన్లో ఉందో లేదో ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందాలి అంటే ఇలా ఆల్ అనే బటన్ మీకు ఆన్లో ఉంటేనే నేను పెట్టే వీడియోస్ మీకు కనిపిస్తాయి. చాలా తొందరగా నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ఇలా ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తున్నాను. ఇలా ఆన్లో ఉందో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు మనము రెసిపీ చేసుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు నిండా రవ్వ తీసుకున్నాను. మనము ఉప్మాకి వాడుతూ ఉంటాం కదా, ఆ రవ్వ తీసుకున్నాను. దీంట్లోకి ఒక కప్పు నిండా నీళ్లు పోసి ఒక 10 నిమిషాల పాటు ఈ రవ్వని బాగా నాననివ్వాలి. ఇది పక్కన పెట్టేసుకోవాలి. పిల్లలు పాలకూర తినమంటే తినరు కదా, అలాంటప్పుడు ఈ రెసిపీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు నిండా నేను ఇక్కడ పాలకూర వేసుకున్నాను. కొన్ని పుదీనా ఆకులు కూడా వేసుకున్నాను. రుచికి సరిపడా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 6 పచ్చిమిర్చి వేసుకున్నాను. 1 ఇంచు వరకు అల్లం ముక్క కూడా వేసుకున్నాను. 1 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1/2 కప్పు పెరుగు కూడా వేసుకోవాలి. ఇది పుల్లగా ఉండకుండా చూసుకోండి. పెరుగు ఎక్కువ పుల్లగా ఉండకూడదు. ముందుగా నానబెట్టుకున్న రవ్వని కూడా దీంట్లో వేసేసుకోవాలి. మనము దీంట్లోకి నీళ్లు పోయని అవసరం లేదు. మనము పెరుగు వేసాము, రవ్వ కూడా బాగా నానిపోయింది కాబట్టి మెత్తగా ఇలా రుబ్బుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి బ్యాటర్ అనేది. మంచి కలర్లో చాలా స్మూత్గా వచ్చింది కదా బ్యాటరు. ఇప్పుడు దీంట్లోకి ఒక ప్యాకెట్ మొత్తం ఈనో పోసుకుంటున్నాను. ఈ ఈనో వేయడం వలన మనకు దోశలు అనేవి చాలా మెత్తగా వస్తాయి. పైనుండి 1 టీ స్పూన్ వరకు నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఎప్పుడైతే మనం దోశలు వేసుకుంటామో అప్పుడే ఈ ఈనో ప్యాకెట్ వేసుకొని తొందరగా ఇలా కలుపుకొని తర్వాత దోశలు వేసుకోవాలి. అప్పుడే మనకు మెత్తగా స్పాంజ్ లాగా వస్తాయి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక తవ పెట్టుకున్నాను. ఇది బాగా వేడెక్కిన తర్వాత కొన్ని నీళ్లు చిలకరించుకొని తర్వాత నూనెని ఇలా ఉల్లిపాయతో స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వలన మనకు దోశలు అతుక్కోకుండా చాలా బాగా వస్తాయి. మనకు ఎంత పెద్దగా కావాలో అంత బ్యాటర్ తీసుకొని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకొని దోశ వేసుకుందాము. చాలా తొందరగా ఈ దోశలు అనేవి రెడీ అయిపోతాయి. ఇవి ఒకవైపు బాగా కాలితే సరిపోతుంది. చూడండి ఎంత జాలి జాలిగా ఎంత బాగా వచ్చినాయి కదా. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకొని ఇంకొక దోశ కూడా వేసి చూపిస్తాను. చూడండి, ఎప్పుడు ఉప్మా రవ్వ కాకుండా ఇలా కలర్ఫుల్ దోశలు వేసి ఇస్తే కూడా పిల్లలు ఇష్టంగా తింటారు కదా. కొంచెం కంటికి కూడా డిఫరెంట్గా కనిపిస్తుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. టిఫిన్ బాక్స్లోకి కూడా మనము పిల్లలకి పెట్టి ఇస్తే స్కూల్లో తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. అంటే మెత్తగా ఉంటాయి కాబట్టి గట్టిపడకుండా ఇలాగే ఉంటాయి, జాలి జాలిగా చాలా సాఫ్ట్గా ఉంటాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈసారి మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.